అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెన్నై సోనీ. ఎన్నో రోజుల నుంచి తీరని కోరికైనా సరే, లేదంటే భూమికి సంబంధించిన సమస్యలు ఏవైనా సరే, కోర్టు కేసెస్ అయినా ఇంకేమైనా కానీ, అక్రమంగా కానీ లేదంటే మోసం చేసి కానీ మన ఆస్తులు వేరే వాళ్ళు సొంతం చేసుకున్న అలాంటి కేసులైనా సరే, అనారోగ్య సమస్యలు కానీ లేదంటే సంతాన సమస్యలు కానీ, ఈ 9 రోజులు ఈ అమ్మవారికి నియమనిష్టలతో పూజించినట్టయితే అలాంటి కేసులకైనా నిమిషాల్లో మనకి సమస్యలకి అన్నిటికీ పరిష్కారం చూపించే అమ్మవారు ఈ వారాహి అమ్మవారు. ఈరోజు వీడియో వచ్చేసి వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు ముగుస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూన్ 26 తేదీన గురువారం రోజు ప్రారంభమవుతున్నాయి. ఆ రోజున ఆషాఢ శుక్ల పాడ్యమి రోజు నుంచి వారాహి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి. ఇంకా ముగింపు వచ్చేసి జూలై 4వ తేదీన శుక్రవారం ఆషాఢ శుక్ల నవమి రోజున ముగింపు అనేది ఉంటుంది. 9 రోజులు పూర్తి అవుతుంది. ఈ 9 రోజులు నియమనిష్టలతో అమ్మవారిని పూజించుకుంటే మనకి ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కోరికలున్నా అమ్మవారు తీరుస్తుంది. అలాగే 9 రోజులు పూజ చేసుకోలేని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. 9 రోజులు పూజ చేసుకోలేని వాళ్ళు కనీసం 5 రోజులన్నా చేసుకోవచ్చు. లేదంటే ఒక్క పంచమి అనే తిథి ఒక్కరోజు వస్తుంది. ఆ ఒక్కరోజు పూజ చేసుకున్న అద్భుత ఫలితాలు అయితే లభిస్తాయి. అమావాస్య అయిన మరుసటి రోజు నుంచి మనకి ఆషాఢ శుద్ధ పాడ్యం అనేది మొదలవుతుంది. వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోవడానికి చాలా తేలికగా చేసుకునే విధానం ఏంటంటే, మనకి వారాహి అమ్మవారి చిత్రపటం ఉంటే చాలు, లేదంటే లలితా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటం ఉన్నా చాలు. వారాహి నవరాత్రులను కలశం పెట్టి కానీ లేదంటే కలశం లేకుండా కానీ జరుపుకోవచ్చు. సేమ్ మనము దుర్గాదేవి నవరాత్రులు ఏ విధంగా అయితే జరుపుకుంటామో ఆ విధంగానే వారాహి నవరాత్రులు జరుపుకోవచ్చు. అయితే ఇవి గుప్త నవరాత్రులు అంటారు వారాహిదేవి నవరాత్రుల్ని. కాబట్టి మనం ఎక్కువగా ప్రచారం చేయకుండా చాలా గుప్తంగా, చాలా సీక్రెట్గా ఈ వారాహి నవరాత్రులు జరుపుకోవాలి. అయితే పంచమి నాడు ఒక్కరోజు నవరాత్రి జరుపుకోవాలనుకునే వాళ్ళ కోసం పంచమి తిథి ఎప్పుడు వస్తుందంటే జూన్ 25వ తారీఖున మధ్యాహ్నము 1:40 నుండి పంచమి తిథి మొదలై జూన్ 30వ తారీఖున మధ్యాహ్నము 1:30కి ముగుస్తుంది. కాబట్టి పంచమి తిథి ఉన్ననాడు పూజ జరుపుకోవాలి అనుకునే వాళ్ళ కోసం జూన్ 29వ తారీఖున రాత్రి ఈ పూజ జరుపుకుంటే మంచిది. ఎందుకంటే ఈ అమ్మవారికి రాత్రి వేళనే పూజ జరుపుకుంటాం కాబట్టి ఆ 29వ తారీఖున రాత్రి వేళలో పంచమి తిథి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జరుపుకుంటే మంచిది. అయితే చాలామంది ఆందోళన చెందే విషయం ఏంటంటే 9 రోజులు 9 రకాల నైవేద్యాలు వండడం మా వల్ల కాదు, మరి ఎలా ఈ పూజ చేయడం అనేది ఆలోచిస్తుంటారు. మీకు వీలైనన్ని రోజులు నైవేద్యం వండి పెట్టండి. మిగతా రోజుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ పళ్ళు కానీ లేదంటే అమ్మవారికి చాలా ప్రీతివంతమైన బెల్లం పానకం కానీ సమర్పించండి. అలాగే ఇంకా ఏవైనా ఫలాలు, యాపిల్ పండ్లు కానీ ఇంకేమైనా ఫలాలు కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. బెల్లం ముక్కలు కానీ లేదంటే ఏ ఇతర ఫలాలు కానీ అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ వారాహి నవరాత్రుల్లో కేవలం ఉతికిన వస్త్రములు మాత్రమే ధరించి అమ్మవారికి పూజ జరుపుకోవాలి. ప్రతిరోజు ఉతికిన వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఎక్కువగా ఎరుపు కానీ లేదంటే పచ్చ కానీ వేసుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. మీ దగ్గర ఎరుపు కానీ పచ్చ కానీ లేదంటైతే ఏ వస్త్రం రంగైనా పర్వాలేదు, కానీ ఉతికింది శుభ్రంగా ఉన్నది మాత్రమే ధరించి పూజ చేసుకోవాలి. ఇంకా చివరిగా చాలా తప్పనిసరిగా పాటించవలసింది ఏంటంటే బ్రహ్మచర్యం. తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇక ఉపవాసం విషయానికి వస్తే చాలామంది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి మాత్రం ఒక పూట మాత్రం పూజ అయిన తర్వాత భోజనం చేస్తుంటారు. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, శరీరం సహకరించదు అనుకునే వాళ్ళు మాత్రం ఉపవాసం చేయకుండా ఉంటేనే మంచిది. ఉపవాసం చేయలేను అనుకునే వాళ్ళు మాత్రం పగలంతా అన్నం తినకుండా చాలా లైట్ టిఫిన్స్ చేస్తూ కాఫీలు, టీలు అలాగే పళ్ళరసాల మీద ఆధారపడి ఆ తర్వాత సాయంత్రం రాత్రి సమయంలో పూజ ముగించుకున్న తర్వాత శుభ్రంగా భోజనం అనేది చేసుకోవచ్చు, అన్నం తినవచ్చు. ఈ వారాహి నవరాత్రి పూజా విధానం పూర్తిగా ఎలా చేయాలి ఏమిటన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ పెడతాను. లేదంటే ఈ వీడియో అయిపోయాక చివరిలో ఎండ్ స్క్రీన్లో మీకు వీడియో అనేది వస్తుంది. తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.